ఏం కదరా, భయపడకురా. బాపు, ఎవరు ఇల్లు ఎందుకు తీసుకొచ్చినావు? చెప్పరా, నాన్న అడుగుతుండు కదా. బాపు, ఈమె పేరు రాధా. మన కాలువ దగ్గర ఒక్కతే ఉంటే తీసుకొచ్చిన. ఆడపిల్ల కదా. ఆడపిల్ల అయితే రోడ్డు కొంట తిరిగే పిచ్చి దాన్ని ఇంటికి తీసుకొస్తావురా? అరే ఎవరైనా చూస్తే ఇచ్చేది మానం పోతారు. బాబు, నువ్వన్నట్టే నేను కూడా అనుకున్నా బాపు, ఈ పిచ్చిదాంతో నాకేందని. కానీ ఆ పరిస్థితిలో రాధను చూస్తే నా గతం నాకు యాదికొచ్చింది బాపు. నా గతం నాకు యాదికొచ్చింది. అరే నువ్వు పెళ్లి కావాల్సిన గిట్టుండోళ్ళు ఎవరు పడితే వాళ్ళ ఇంటికి తీసుకొస్తే ఈ లోకం ఏమంటదిరా? ఇచ్చేది మానం పోతుందిరా. బాపు, ఈ లోకం ఏమున్నదే? మనం మంచిగుంటే మంచి అంటారు, చెడుగుంటే చెడు అంటారు. ఏదైనా మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. అమ్మ, రాధను ఇంట్లో తీసుకుపోయి స్నానం చేపించి బట్టలేదు. బాపు, అంత మంచిగానే ఉన్నది కానీ మీ నడుమ ప్రేమ ఎట్లా పుట్టిందే? ప్రేమ ఉట్టలేదురా. తన మీద ప్రేమ కన్నా విలువైన బాధ్యత పెరిగింది. తను కడుపుతోనున్నది. ఏంది? కడుపుతో ఉందా? కడుపుతో ఉన్నదని నువ్వెట్లా పట్టుకొచ్చినవురా? తను కడుపుతోనున్న విషయం మా అమ్మ చెప్పేదాకా కూడా నాకు తెలియదురా. రాధా, రాధా, ఏమైంది రాధా? అమ్మ, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అరే కృష్ణ, ఎంత పని చేసినావురా? ఏమైందమ్మా? ఏమైందేంద్రా? రాధా కడుపుతోటి. ఏంది? కడుపుతోనుందా? ఏంది కడుపుతోనుందా? అవునయ్యా. అరే లేకిడి ముండా కొడుక, కడుపుతోనుందా అని ఇంటికి తీసుకొచ్చి ఎవరిని బదనాలు చేస్తాను చూస్తానురా? అరే ఆనాడే నిన్ను చూడన్నట్టు అక్కని విడిచిపెట్టేస్తే నాకు ఈ బాధ ఉండపోతుండరా? ఏం కర్మరా భగవంతుడా. అయ్యో బాపు, ఎవ్వలేమనుకున్నా ఆ నింద నా మీద పడ్డా. రాధా మనతోనే మన ఇంట్లో ఉంటది. లేదంటారా? రాధని తీసుకొని నేను ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతా. ఇంతకు ఆ పిచ్చిదానికి కడుపు ఎట్లా వచ్చిందే? రాధా పిచ్చిది కాదురా. ఆమెను పిచ్చిదాన్ని చేసిర్రు. ఆమె మారితేనన్నా నిజం తెలుస్తుందని ఆమెకు ప్రశాంతంగా బతకడం నేర్పిన. కానీ ఆ ప్రశాంతతే నా మీద ప్రేమగా మారింది. ఓరి కొరగాసు, ఇంకెంతసేపు రా సోపతి గాళ్ళతోటి రావారా ఇంటికి? బావ మా అమ్మ వెళ్తారా? పొద్దుగాల వచ్చి మాట్లాడతాను. సూర్యకి ఏబట్టి వాడు పాల కేంద్రంలో పనే మర్చిపోయిండ్రా. సరే మరి నేను కూడా పోయేస్తారా. కనిపించలేదే. कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठोत्तिष्ठ
పొద్దుగాల లేస్తే ఎంత ప్రశాంతంగా ఉన్నది. అబ్బా నీ అవ్వ పొద్దుగాల ఎదరగాడుపు చల్లగా వస్తుంది. సూర్యకం నువ్వు కేక సూర్యకం నువ్వు కేక సూర్యక నువ్వు కేక సూర్యక నువ్వు కేక. ఏంద్రా బార్కో ఎట్లా కనిపిస్తానా కేక్ అంటాను? అరే అట్లాగు లవర్స్ అన్నప్పుడు గాయతో మాట్లాడుకోరా, అటుకనే ఊరుకులాడతావు. ఏందిరా లవరా? 10 మందిలా 10,000 పోయినా సరే నేను పంచాయతీలో పెట్టిపిస్తా. పిలిపి అదే 10 మందికి పుస్తకం అడితేనా పిడవాస్తుంది. ఇగో కొరకాసు నా ఎంబడి వడకు, ఇవాళ నన్ను చూడొత్తారు కథలు వడకు. ఏంది చూడత్తారా అమ్మ, నువ్వు చేసుకుంటావానే? చేసుకుంటా. మా పొలగాడు ఏం చేస్తాడట? నా లెక్కనే ట్యూషన్ చెప్తాడట. మా మేనమామ చేసిండు. ఎన్ని గంటలకు వస్తాడట? మధ్యాహ్నం వరకు అత్తుండొచ్చు కావచ్చు. అయినా నీకెందుకురా ఇవన్నీ? ఇదివరకే ఊళ్ళందరికీ తెలిసింది నువ్వు నా ఎంబడి పడతానవని. నీ ఎంబడి కాదే, నేను ఎత్తుకపోయేట నేను ఎవడత్తాడో చూస్తా. ఛీ, ఈడు ఏం కత్తెర పడతాడో ఏమో, కత్తెర పనులోడు ఎట్లా. ఛీ, అమ్మా అరే కృష్ణ, ఏంటిదిరా? రేపు మా ఇంటికాడ ఫంక్షన్ ఉంది, నల్ల మాకే పెట్టు. సరే పెడతారా? అయితే కానీ మా ఇంటికాడ భోజనానికి రా. సరే వస్తా. సరే. సినానా పెడతానే, ఇలా మీకే వస్తుంది నల్లా. అబ్బాయి ఏం చేస్తారా? కారోబారే తెస్తామా. వాళ్ళ చెల్లెవా? మా అన్న. ఎక్కడ చేస్తాడు? హుస్నాబాద్. అవునా, మీరు ఆడబిడ్డ? ఆడపడుచు నేను. ఓకే ఓకే. ఇక అమ్మాయిని తీసుకొస్తే చూసిపోతావు, అన్నకు డ్యూటీ ఉంది కదా. అవునే, బుజ్జిని తీసుకురా. చూసినామని బాగా దొంగముడు ఎట్లా నవ్వుతాందో. అరే నువ్వు ఆగరా, ఇప్పుడు ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ కావాలి అంతే కదరా? అంతే అంతే. అరే కత్తి విజిలేరా. చెల్లె మీరు మాట్లాడుతుండండి, నేను మళ్ళీ వస్తా. సరే. ఏం చదువుకున్నావురా? నేను డిగ్రీ పాస్ అయినా. అవునా? కలెక్టర్ చదువుదాం అనుకుంటానా. ఈ బాడుకోలేంది ఇక్కడికి వచ్చిళ్ళు? అరే అత్తండ్రా. నాకు భయం అవుతుంది. ఏం భయం రా, భయపడేటోనివి ఎట్లా ప్రేమించినావు? నీ యొక్క పనుల దిక్కలు గుద్దుతా తాస్తాడు. ఏంటి చీటి కొట్టి వెళ్తాను? అన్నా నీ దండం పెడతానే, నీ కాలు మొత్తం పిల్ల నచ్చలేదని చెప్పి. అరే లేరా లే ఎందుకు చెప్పాలి? పిల్ల నాకు నచ్చింది. నచ్చితే చేసుకో, కానీ లగ్గమైనాక సేమ్ టు సేమ్ మా కొరకాసే గాని లెక్కనే కొడుకు కుడతాడు. అంటే గంతే, అన్నీ అయిపోయినాయి, ఇక తర్వాత నీ ఇష్టం. ఏమంటారా? అంతే. బుజ్జి, అబ్బాయి నచ్చిందా?
నచ్చిండు. నాకు నచ్చలే. చెల్లె రాయ పోదాం. బాబు ఏమైంది బాబు? అరే మీ పోరి చీపురు పట్టుకొని తంది పార్రా. దొంగ బాడుకోలు లగ్గం చేసుకోనియరా? మళ్ళీ సన్నగా కనిపించి నీ కత్తెర పళ్ళు ఒంగేదాకా గుద్దుతా. బావ మొత్తానికైతే పెళ్లి సూపర్ అయితే జడగొచ్చినామే. అరే పెళ్లి సూపులైతే జడగొట్టినాం, కానీ నీ ప్రేమను జడగొట్టుకోకురా మరి చెప్తానా. ఏ చెడగొట్టుకోని కానీ నిన్న నీ ప్రేమ సంగతి పూర్తిగా చెప్పలేదేందే? నాదే ఉన్నదిరా పిచ్చి ప్రేమ. ఏ జన్మల ఏ దేవుడేసిన బంధమో గాని తను అమ్మయ్యే పరిస్థితిలా నేను తనకు అమ్మనైనా. రాధా ఇప్పుడు చెప్పు, నువ్వెవరు? అసలు నువ్వెందుకు ఇట్లా అయినావు? ఇప్పుడు నువ్వు కడుపుతో నువ్వు తెలుసా? తెలుసు. ఈ కడుపు వల్లనే నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఈ కడుపు వల్లనే నా బతుకు ఆగమైంది. అంటే నీకు పెళ్ళైందా? కాలేదు. మరి కడుపు ఎట్లా వచ్చింది? అది 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 రాధా 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 వద్దులే, వద్దు, చెప్పకు చెప్పకు. పోనీలే.